1,10,000, 1,20,000 ఇలా పెరుగుతూ మరో 2-3 ఏళ్లలో 1,50,000 దాటేస్తుంది ఈ తులం బంగారం. నిన్న మొన్నటి దాకా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి మొదలు పెడితే బిజినెస్ న్యూస్ ని ఆసక్తిగా ఫాలో అయ్యే సగటు సామాన్యుడి వరకు అందరిది ఇదే మాట, ఇదే విశ్లేషణ. అన్నట్టుగా బంగారం కూడా ఆ రేంజ్ లో ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ ధరని క్రియేట్ చేస్తూ వచ్చింది. కానీ ఒక్కసారిగా కనక మిడిసిపాటు ఆగిపోయింది. స్వర్ణ వైభవం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. 100,000 తగ్గుతూ పసిడి ప్రియుల్లో తెగ సంతోషాన్ని నింపేస్తుంది. 5 రోజుల నుంచి గోల్డ్ రష్ కాస్త గోల్డ్ క్రష్ గా మారింది. బంగారం ధర ఇంకా తగ్గుతుందా, మరింతగా తగ్గుతుందా, తగ్గిన తర్వాత అలానే సెటిల్డ్ గా ఉంటుందా? ఇంతకీ మరింతగా పెరగాల్సిన వాతావరణంలో పసిడి పతనానికి కారణమేంటి? దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. బంగారం ధర పెరుగుతుంది ఎందుకంటారు? ఏముంది, స్టాక్ మార్కెట్లో నష్టాల సునామీ కదా, అందుకే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. పసిడి పరుగులకు రీజన్ ఏంటి? వరల్డ్ వైడ్ గా జియో పొలిటికల్ టెన్షన్ నెలకొంది కదా, అందుకే స్వర్ణ వైభవానికి హద్దు లేకుండా పోతుంది. బంగారం సామాన్యుడికి కాదు, ఒక మోస్తారు ధనవంతులకు కూడా అందేటట్టుగా లేదుగా. ఎందుకుంటుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థని సంక్షోభ ఛాయలు చుట్టుముడుతున్నాయి కదా. ఈ పరిస్థితుల వల్లనే గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది. మరి విన్నారుగా, బంగారం సహజంగా ఎలాంటి సందర్భాల్లో బాగా పెరుగుతుందో. విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న పరిస్థితులే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి. అంటే మరింతగా పెరగాల్సిన పసిడి ధర అలా పెరగకుండా ఎందుకు పడిపోతుంది? ఈ పతనం తాత్కాలికమేనా? కొంతకాలం పాటు మరింతగా స్వర్ణం దిగి వస్తుందా? మిడిసి పడుతున్న కనకానికి గర్భభంగ. గోల్డ్ రష్ స్థానంలో ఒక్కసారిగా గోల్డ్ క్రష్. 5 రోజులుగా దిగి వస్తున్న బంగారం ధరలు రాబోయే రోజుల్లో సామాన్యుడికి సైతం పసిడి అందుబాటులోకి రానుందా? బంగారం సామాన్యుల నుంచి అపర కుబేరుల దాకా, అగ్రదేశాల నుంచి నిరుపేద దేశాల దాకా ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్న లోహం. మన దగ్గర ఎంత బంగారం ఉంటే జీవితానికి అంత భద్రత, రేపటి రోజుకి అంత భరోసా. బంగారం ఎంత ఖరీదైనా కరెన్సీ పెట్టే కొనాలి. కానీ బంగారం ధరే బంగారంలా మారిపోతే పరిస్థితి ఏంటి? అవును మరి, నిన్న మొన్నటి దాకా బంగారం ధర బంగారం అంత అయిపోయింది కదా. 1 తులం బంగారం 1,00,000 రూపాయలను క్రాస్ చేయడానికి ఎంతో సమయం లేదన్న విశ్లేషణలతో సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా అల్లాడిపోయేవారు. అలాంటిది ఒక్కసారిగా స్వర్ణం సామాన్యుడిని కనికరించడం మొదలుపెట్టింది. ఈ ఏప్రిల్ నెల ప్రారంభంలోనే తులం బంగారం 94,000 రూపాయలకు చేరటంతో ఇక మరి కొద్ది రోజుల్లోనే తులం బంగారం 1,00,000 రూపాయల మైలురాయిని దాటేస్తుందన్న విశ్లేషణలు బలం పెంచుకున్నాయి. కానీ హఠాత్తుగా పసిడి ధరలు తగ్గటం మొదలైంది. తులం బంగారం 94,000 రూపాయల నుంచి 89,730కి చేరుకుంది. ఇది ప్రారంభమే అని, రాబోయే రోజుల్లో మరింతగా బంగారం తగ్గుతుందన్న విశ్లేషణలు ఓవైపు, ఇదంతా తాత్కాలికమే, కొద్ది రోజుల్లో తులం బంగారం 1,00,000 రూపాయలు దాటేయటం ఖాయమన్న విశ్లేషణలు మరోవైపు. వీటన్నింటి మధ్య తగ్గుతున్న కనకం కామన్ మ్యాన్ కి తెగ సంతోషాన్ని పంచేస్తోంది. బంగారం ధర తగ్గుతున్న సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి బంగారం ధరలు పెరగటానికి అందరూ చెబుతూ వచ్చిన కారణాలేంటంటే ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ టెర్రర్, ఆర్థిక అనిశ్చితి, రూపాయి విలువ తగ్గటం లాంటి పరిణామాలన్నీ గోల్డ్ రష్ కి కారణమయ్యాయని. మరిప్పుడు టారిఫ్ వార్ లేదా? ఎందుకు లేదు? ఉంది. మరిప్పుడు ఆర్థిక అనిశ్చితి లేదు. ఆర్థిక అనిశ్చితి లేకపోవటం ఏంటి? ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభ భయం వణికిస్తోంది. ఇక రూపాయి విలువ తగ్గటం, డాలర్ బలపడటం, జియో పొలిటికల్ టెన్షన్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులన్నీ బంగారం ధర మరింతగా పెరగటానికి అనువైనవి. కానీ ఈ వాతావరణంలో గోల్డ్ రష్ కాస్త గోల్డ్ క్రష్ గా మారటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏ పరిస్థితుల్లో అయితే బంగారం ఇలా పెరిగిందో ఆ పరిస్థితులు ఏమైనా మారినాయి అంటే మారలేదు. ఆ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో పెరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, గాజా ఆ ఏరియాలో టెన్షన్స్, అలాగే ఇరాన్తో ఇప్పుడు అమెరికా టెన్షన్స్, ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఇరాన్ అమెరికా మధ్య. అలాగే యుక్రెయిన్ యుద్ధం ఇంకా పూర్తి స్థాయిలో ఆగలేదు, ఆ టెన్షన్ ఒకటి. అలాగే తైవాన్, మొన్నటిదాకా గతంలో అయితే తైవాన్ టెన్షన్ చైనాతో, ఇట్లాంటి రకరకాల జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఇగ్నైటింగ్ పాయింట్స్ టారిఫ్ల రూపంలో ఈరోజు జరుగుతున్న యుద్ధం ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటి మీద భారీ ఎత్తున టారిఫ్లు వడ్డించడం. దీంతో ఏంటంటే దేశాలన్నీ ఒక రకమైనటువంటి అల్లకల్లోల వాతావరణం. అమెరికా టారిఫ్ల దెబ్బకి ఒక రకమైన అల్లకల్లోల వాతావరణం. అమెరికాలో కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధ స్థితి, జనాలు కూడా అమెరికాలో ఆందోళనలో ఉన్నారు. బంగారం సరఫరాలో పెరుగుదల గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టడానికి ఒక కారణంగా చెప్తున్నారు.
బంగారం ధరలు పెరగటం వల్ల మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని బాగా పెంచేశాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు రీసైకిల్ చేయబడిన బంగారం పరిమాణం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్లో అదనపు సరఫరాను పెంచుతుంది. దీంతో డిమాండ్ తగ్గి గోల్డ్ క్రష్ కి కారణమవుతోందన్నది ఎక్స్పర్ట్స్ విశ్లేషణ. అనేక దేశాల రిజర్వ్ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా కొనుగోలు చేశాయి. కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత 10 ఏళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. మన ఆర్బీఐ కూడా భారీగానే బంగారం నిల్వలను పెంచుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన నివేదిక ప్రకారం 71% సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను స్థిరంగా ఉంచుతామని లేదా రాబోయే ఏడాదిలో తగ్గించుకుంటామని చెప్పాయి. బంగారం కోసం విపరీతమైన డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న వాతావరణానికి ఇదొక ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్నారు. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు సహజంగానే ధరలు తగ్గుతాయి. బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొన్నాళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ఎప్పటికప్పుడు పసిడి పరుగులు పెడుతూనే ఉంది. శృతి మించిన స్థాయిలో భారీగా పెరగటం వల్ల ఇంతకంటే పెరిగే అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని, దాని ఫలితమే గోల్డ్ క్రష్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ క్రష్ అయినప్పుడు బంగారం ధరలు పెరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ఇన్వెస్టర్స్ గోల్డ్ లో పెట్టుబడులు అమ్మేస్తూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఇది బంగారం ధర తగ్గుముఖం పట్టడానికి ఒక కారణంగా అంచనా వేస్తున్నారు. అలానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ మేలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని, దీంతో బంగారం మరింత తగ్గే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. టారిఫ్ల వ్యవహారం ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ 3వ తారీఖు దగ్గరికి వచ్చిన కొద్దీ, ట్రంప్ టారిఫ్ ఏ దేశం మీద ఏ టారిఫ్ విధిస్తున్నానో చెప్పబోతున్న టైం దగ్గరికి వచ్చిన కొద్దీ భారీ ఎత్తున మార్కెట్లు పడిపోయింది. ఆ క్రమంలో ఏమైందంటే చాలా మంది చాలా నష్టపోయారు మార్కెట్లో, షేర్లలో. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి బాగా పెరిగి బాగా అప్రిషియేట్ అయ్యి విలువ పెరిగినటువంటి బంగారాన్ని అమ్ముకున్నారు. బంగారం మార్కెట్లో అమ్మేశారు. బంగారం షేర్లు కానీ లేకపోతే ఈటీఎఫ్లు కానీ ఇట్లాంటి మార్కెట్లో అమ్ముకున్నారు. ఎందుకంటే అక్కడ నష్టాన్ని, షేర్లలో నష్టాన్ని ఇక్కడ కవర్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ. సో అట్లా జరిగింది. కానీ ఏంటంటే ఇది పర్మనెంట్ కాదనేది జనరల్ అంచనాలు. ఎప్పుడైనా రిస్క్ బాగా పెరిగినప్పుడు, మార్కెట్లో రిస్క్ బాగా పెరిగి అల్లకల్లోల వాతావరణం ఏర్పడ్డప్పుడు బంగారం తాత్కాలికంగా తగ్గుద్ది. కానీ ఆ తగ్గటం ఎందుకంటే ఆ రిస్క్ లో నష్టపోయిన దాన్ని భర్తీ చేసుకోవడానికి బంగారం అమ్ముతారు. పెరిగిన బంగారాన్ని ధర పెరిగిన అది మళ్ళీ తర్వాత కాలంలో మెల్లగా పెరగటం మొదలవుద్ది. అది కూడా తొందరగానే ఆ గ్యాప్ ఏదైతే నష్టపోయిందో ఆ గ్యాప్ కవర్ చేసుకుంటుంది అనేది చరిత్ర చెబుతున్న పాఠం. ప్రపంచంలో చాలా దేశాలకు బంగారం అంటే పెట్టుబడి, తిరుగులేని పెట్టుబడి. కానీ భారతీయుల దగ్గరకు వచ్చేసరికి, ముఖ్యంగా భారతీయ మగువల దగ్గరకు వచ్చేసరికి బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, దాంతో మన స్త్రీలకు ఉన్న అనుబంధం వేరు. బంగారం మగువలకు కొండంత సింగారం. బంగారాన్ని సింగారించుకొని జిగేల్ జిగేల్ మంటూ మెరవటం కూడా ఆడాళ్లకు ఓ ఆభరణం. బంగారం వల్ల మహిళలకు దర్జా వస్తుందా, లేక మహిళల వల్లే బంగారానికి అందం వస్తుందా అంటే ఎవ్వరూ చెప్పలేరు. కారణాలు ఎన్నున్నా బంగారానికి భారతీయ మహిళలకు విడదీయలేని అనుబంధం ఏదో ఎక్కడో ఎప్పుడో ముడిపడిపోయిందన్నది మాత్రం నిజం. ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు అడుగడుగునా బంగారంతో టచ్ లో ఉండాల్సిందే. అదే బంగారానికి బంగారాల్లాంటి అమ్మాయిలకి మధ్య ఉన్న కనెక్షన్. అమ్మాయి ఎంత బంగారంలో ఉన్నా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలంటే అమ్మాయితో పాటు బంగారు ఆభరణాలు కదలాల్సిందే. భారతీయుల్లో బంగారం మీద ఉన్న ఈ భావనే దేశంలో బంగారానికి ఎనలేని డిమాండ్ అన్ని వేళలా ఉండేలా చూస్తుంది. కానీ మరోవైపు పసిడి మాత్రం సామాన్యుడికే కాదు, మధ్య తరగతికి అందనంటే అందనంటోంది. గోల్డ్ రష్ కొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఇక తులం బంగారం ₹1,00,000 అందుకోవటమే ఆలస్యం అన్నట్లుగా పరుగులు పెడుతుంటే కామన్ మ్యాన్ పడుతున్న కలత అంతా ఇంత కాదు. తన దగ్గర ఉన్న బంగారాన్ని చూసుకొని బంగారం ధర మరింత పెరుగుతుందని సంబరపడాలా, లేక జీవితంలో ఇక బంగారం కొనలేమని బాధపడాలో అర్థం కాని స్థితి సామాన్యుడిని వేధిస్తూ వచ్చింది. ఇప్పుడు పసిడి పతనం అందరిలో కొత్త ఆశలను రేపుతోంది. అదే సమయంలో బంగారం ధర మరింత దిగి వస్తుందన్న విశ్లేషణలు సామాన్య మధ్య తరగతి ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఇంతకీ గోల్డ్ క్రష్ తాత్కాలికమేనా, లేక నిజంగానే కనకం మిడిసిపాటుగా చెక్ పడుతుంది? తులం బంగారం ధర ఏడాదిలో ₹75,000 కన్నా దిగువకు వస్తుందా? ఆ ఛాన్స్ ఉందా? బంగారం ధర పెరుగుదలతో పోలిస్తే దాని ధర తగ్గుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే గోల్డ్ క్రష్ ఇలానే కొనసాగితే మరింతగా పసిడి అందుబాటులోకి వస్తుందన్నది ప్రజల ఆకాంక్ష. మరోవైపు బంగారం ధర ఊహించిన దానికంటే బాగా తగ్గుతుందన్న అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
2029 నాటికి బంగారం ధర ఔన్స్ కు $1,820 తగ్గుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు జాన్ మిల్స్ గతంలో అంచనా వేశారు. కానీ ఇప్పుడు దానిని ఔన్స్ కు $2,000 సవరించారు. అదే సమయంలో 2025-27 మధ్య బంగారం సగటు ధర ఔన్స్ కు $3,170 అంచనా వేశారు. జాన్ మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి 36% తగ్గవచ్చు. అంటే తులం బంగారం ధర $61,000 పడిపోతుంది. అయితే జాన్ మిల్స్ విశ్లేషణను సీరియస్ గా తీసుకోనక్కర్లేదని, పసిడి పతనం కేవలం తాత్కాలికమే అని, మరికొద్ది రోజుల్లోనే తులం బంగారం $1,00,000 దాటడం ఖాయమన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. తులం బంగారం $1,00,000 మైలురాయిని చేరటానికి ఒక $10,000 దూరంలో ఉంది. 2025లోనే పసిడి లకారం దాటడం ఖాయమని కొందరు నిపుణులు బలంగా చెప్పారు. 2000 సంవత్సరంలో తులం బంగారం ధర $4,500. మరి ఇప్పుడు అదే తులం $1,00,000 మైలురాయిని అందుకోవటానికి సిద్ధంగా ఉంది. 25 ఏళ్లలో $4,500 నుంచి $1,00,000 పెరగటం అంటే సాధారణ విషయం కాదు. ఇంత వేగంగా మరే ఇతర ఆస్తి కూడా పెరగలేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇంత స్థిరంగా పెరగలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అన్ని చోట్ల ఒకేలా ఉండదు. నగరాల్లో ఒకలా, పట్టణాల్లో ఒకలా, గ్రామాల్లో మరోలా ఉంటుంది. కానీ బంగారం మాత్రం స్థిరంగా అన్ని ప్రాంతాల్లో ఒకే ధర పలుకుతుంది. బంగారానికున్న అనేక సానుకూలతల్లో ఇది ఒకటి. అందుకే పసిడి పరుగు ఆగిపోతుందని అంచనా వేయటం సరికాదని, తాత్కాలికంగా తగ్గినా భవిష్యత్తులో ఖచ్చితంగా పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఆస్తికి లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఆస్తి, అది కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఏవైనా కావచ్చు. ఎన్నాళ్లైనా దాని విలువ పెరగటమే కాని తగ్గిపోకుండా ఉండటం. $1,00,000 పెట్టి బంగారం కొని అదే సమయంలో $1,00,000 దాచామనుకోండి, కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ ఖచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకు ఆవిరైపోతుందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవటం కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. అందుకే బంగారం కొనుగోలుకి భారతీయులు అమితాశక్తిని చూపిస్తూనే ఉన్నారు. దాని ధర కూడా అదే రీతిలో పెరుగుతుంది. బంగారు ఆభరణాల డిమాండ్ 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో 171.6 టన్నులకు చేరింది. 2023లో సెప్టెంబర్ త్రైమాసికం నాటికి దీని డిమాండ్ 155.7 టన్నులు మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలో 10% డిమాండ్ పెరిగిందన్నమాట. బంగారం మీద పెట్టుబడిదారులకు బలమైన నమ్మకమే ఉందని, కాబట్టి గోల్డ్ రష్ అన్నది కొనసాగుతుందని, తగ్గుతున్న ధరలను చూసి పతనం దిశగా పసిడి అనుకోవటానికి వీల్లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత 5 ఏళ్లలో బంగారం ధరలు ఆకాశాన్ని అందుకోవటమే లక్ష్యంగా పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బలంగా భావించటమే. ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడటం ఈ 5 ఏళ్లలో పెరిగింది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా తగ్గిస్తూ తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నారు. ఫలితంగా డీడాలరైజేషన్ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత 10 ఏళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవలి కొనుగోళ్లు జోరు పెంచిన మన ఆర్బీఐ వద్ద 855 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి డిమాండ్ పెరిగిపోవటం వల్ల గత 5 ఏళ్లలో పసిడి పరుగులు పెడుతూ ఉంది. అలానే రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లు పడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనంగా బంగారాన్ని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ ట్రంప్ తోడయ్యాడు. టారిఫ్ ఆర్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాడు. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టిన పెట్టుబడులు కూడా ఉపసంహరించుకోవడంతో గోల్డ్ రేటు తగ్గుతోందని, కానీ ఈ పరిస్థితులన్నీ బంగారం ధరని మరింత పెంచడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డబ్బులుంటే కొనుక్కుంటాం, కష్టాలుంటే తాకట్టు పెట్టుకుంటాం, పీకల మీదకొస్తే అమ్ముకుంటాం. ఏమైనా జీవితంలో బంగారాన్నే నమ్ముకుంటాం. కోటీశ్వరుని నుంచి సామాన్యుడి దాకా అందరిది ఇదే మాట. కంచు మోగినట్లు కనకంబు మోగన అంటాం కదా. నిజమే, కనకం కంచులా మోగదు, కానీ పెట్టుబడికి భరోసా ఇవ్వడంలో మాత్రం మోత మోగిస్తుంది.
ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలు ఉన్నా పసిడికున్న విలువ వన్నెకు ఏవీ సాటిరావు. ఈ కారణాల వల్లే పసిడి పరుగులు ఆగకుండా సాగుతూ వచ్చాయి. ఇవే కారణాలు రాబోయే రోజుల్లో బంగారం ధరను మరింతగా పెంచుతుందని, ఇప్పుడు మనం చూస్తున్న గోల్డ్ క్రష్ తాత్కాలికమే అన్న విశ్లేషణలు కూడా తమ ఉనికిని బలంగానే చాటుకుంటున్నాయి. యుద్ధాలు, సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, సురక్షితమైన పెట్టుబడిగా భావించటం ఇవన్నీ బంగారం ధర పెరుగుదలకి కారణాలు. ప్రస్తుతం ప్రపంచంలో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో గోల్డ్ క్రష్ అన్నది కేవలం భ్రమే అని, గోల్డ్ రష్ ఇకపై మనం ఊహించనంత ఉంటుందన్న విశ్లేషణలు సామాన్యుల సంతోషాన్ని ఆవిరి చేస్తున్నాయి. బంగారం ధర మరికాస్త తగ్గొచ్చని, అంత మాత్రాన అలానే తగ్గుతూ ఉండిపోదని, ఈ ఏడాదిలోనే తులం బంగారం ₹1,00,000 దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్తో పాటు దాని లభ్యత కూడా పసిడి పరుగుకు ఒక ప్రధాన కారణం. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా భూమి నుంచి వెలికి తీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలో దాదాపు సగం అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ $7.2 ట్రిలియన్. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో $3.4 ట్రిలియన్ విలువైన 44.384 టన్నుల స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద నిల్వలు 34,211 టన్నులున్నాయి. వీటి విలువ $2.7 ట్రిలియన్. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నుల బంగారం. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న ఖచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి 3,600 టన్నుల ప్రకారం చూస్తే మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి రీసైక్లింగ్ పై ఆధారపడాల్సిందే. అర్థమైందా? రాబోయే రోజుల్లో బంగారం ఇంకెంత అద్భుతమైన, అపురూపమైన, ఖరీదైన లోహంగా మారబోతుందో. అందుకే బంగారం ధర తాత్కాలికంగా తగ్గినా రాబోయే రోజుల్లో బాగా పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడిచిన 9 ఏళ్లలో భారతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపుగా 4 గింతలైంది. 2015లో 10 గ్రాముల బంగారం ధర $24,740 ఉంది. కానీ ఇప్పుడు $94,000 దాకా వెళ్ళింది. 2015తో పోలిస్తే 2024 కల్లా దాదాపుగా 4 గింతలు పెరిగింది. అలాగే 2006లో తులం బంగారం 8,250గా నమోదైంది. అక్కడి నుంచి 9 ఏళ్లకు ఇది మూడింతలై 2015లో 25,000 మార్కును సమీపించింది. ఈ నేపథ్యంలోనే అసలు తులం బంగారం ₹1,00,000 దాటడం అన్నది ఏమాత్రం ఆశ్చర్యపోయే విషయం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బంగారాన్ని కేవలం ఖరీదైన అలంకరణ సాధనంగా చూడటంతో పాటు పెట్టుబడి సాధనంగా చూసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం భారత్లో బంగారం అంటే బంగారు ఆభరణాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఇటు బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ పసిడి పతనం అన్నది తాత్కాలికమే. రాబోయే రోజుల్లో పసిడి పరుగు జోరుగా ఉంటుందని, 10 గ్రాముల బంగారం ధరని ₹1,00,000 మైలురాయి దాటడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్లో 50% భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీగా అందులో భారత్ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులను దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్ను అధిగమించింది చైనా. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఉన్న 876 టన్నుల బంగారాన్ని పక్కన పెడితే అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరాత్ర రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమి మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13%, అంటే దాదాపు $1.93 ట్రిలియన్. మన కరెన్సీలో 161 లక్షల కోట్లు. దేశంలో బంగారానికి డిమాండ్ ఎంత ఉందని చెప్పటానికి ఈ లెక్కలన్నీ చిన్న ఉదాహరణ మాత్రమే. దేశంలో బంగారానికి డిమాండ్ ఎంతుందని చెప్పటానికి ఈ లెక్కలన్నీ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఆభరణాల మీద ఆసక్తితో పాటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిణామాలన్నీ ఇకపై స్వర్ణ వైభవానికి తిరుగులేదనే చెప్తున్నాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.